కలియుగ వైకుంఠం తిరుమలలో ఇప్పుడు ఒక ఊహించని పరిణామం తీవ్ర కలకలం రేపుతోంది. శ్రీవారి ఆలయ మహాద్వారం దగ్గర ఇరువైపులా ఉండే పద్మినిధి, శంఖనిధి విగ్రహాల పక్కన ఉండాల్సిన అచ్యుత దేవరాయల విగ్రహాలు అంతుచిక్కకుండా మాయమైపోయాయి. 6 అంగుళాలు ఉండే ఆ విగ్రహాలను పాదాల వరకు ఎవరో కట్ చేసినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఆగమ శాస్త్రం ప్రకారం గుడిలో విరిగిపోయిన విగ్రహాలు అసలు ఉండకూడదు. అలాంటిది మహాద్వారం లాంటి అత్యంత పవిత్రమైన చోట ఇలా జరగటం భక్తుల్ని తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. అసలు ఆ విగ్రహాలు ఏమయ్యాయి, ఎవరైనా కావాలనే తొలగించారా అన్న దానిపై పెద్ద సస్పెన్షన్ నెలకొంది. ఈ వ్యవహారంపై టీటీడీ అధికారులు వెంటనే స్పందించి అసలు ఫ్యాక్ట్స్ బయటపెట్టాలని, ఆగమ నిబంధనల ప్రకారం తక్షణమే తగిన యాక్షన్ తీసుకోవాలని భక్తులు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ. సో మొత్తానికి తిరుమల శ్రీవారి ఆలయ ప్రధాన ద్వారం దగ్గర ఒక 2 విగ్రహాలు ఉంటాయి. ఆ 2 విగ్రహాలు ఏంటి అంటే పద్మనిధి అలాగే శంఖనిధి. ఈ పద్మనిధి శంఖనిధిని స్వామివారికి సంబంధించినటువంటి నిధి దేవతలుగా చెబుతూ ఉంటారు. అంటే కుబేరుడికి సంబంధించినటువంటి అష్టనిధి దేవతల్లో వీళ్ళు ఇద్దరు ప్రముఖమైనటువంటి వాళ్ళు. అంటే లోపల ఉన్నటువంటి స్వామివారి సంబంధించినటువంటి సంపదకు రక్షకులుగా ఈ విగ్రహాలను చెబుతూ ఉంటారన్నమాట. సో తిరుమలలో కూడా అవి ఉన్నాయి. సో ప్రస్తుతానికి మనం చూడొచ్చు తిరుమలకు సంబంధించినటువంటి స్వామివారి మహాద్వారం ఇది. తిరుమల స్వామివారికి సంబంధించినటువంటి మహాద్వారం. సో ఈ మహాద్వారానికి సంబంధించి కొంచెం మనం కిందకు వచ్చి కానీ చూస్తే ఇక్కడ ఉంటాయన్నమాట. అంటే స్వామివారి మహాద్వారానికి సంబంధించినటువంటి ఇరువైపులా. సో ఇది స్వామివారి మహాద్వారం. సో ఇక్కడ శంఖనిధి, అక్కడ పద్మనిధి. సో ఇక్కడ మనం శంఖనిధి విగ్రహాన్ని చూస్తున్నాం. అక్కడ వచ్చేసి పద్మనిధికి సంబంధించినటువంటి విగ్రహం. ఈ 2 కూడా స్వామివారికి సంబంధించినటువంటి పరివార దేవతలు. సో ఇక్కడ మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఇది స్వామివారికి సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి ఏదైతే నిధి దేవత. సో నిధి దేవతకి సంబంధించి ఇది విగ్రహం 2 అడుగుల ఎత్తులో ఉంటుంది. సో మన స్వామివారికి ఎంటర్ అయ్యేటప్పుడు గుళ్ళోకి ఎంటర్ అయ్యేటువంటి సందర్భంలో ఇరువైపులా ఉంటుంది. ఇది 2 అడుగుల విగ్రహం ఉంటుంది. కింద వచ్చేసి పద్మపేట ఉంటుంది. కింద వచ్చేసి సో ఈ విధమైనటువంటిది ఉండేటటువంటి పరిస్థితి. సో ఇక్కడ మనం కానీ చూస్తే ఇక్కడ ఒక విగ్రహానికి సంబంధించినటువంటి కట్ చేసినటువంటి ఆనవాళ్ళు మనకు కనిపిస్తున్నాయి. ఇక్కడ మనం చూస్తున్నాం. సో ఈ పార్ట్ కానీ చూస్తే ఇక్కడ ఏదో గతంలో ఒక విగ్రహం ఉండేది. సో కానీ ఆ విగ్రహం కనిపించడం లేదు. ఆ విగ్రహానికి సంబంధించినటువంటి పాదాలు మాత్రమే ఉన్నాయి, కానీ ఆ విగ్రహం ఇక్కడ లేనటువంటి పరిస్థితి. ఇప్పుడు ఆ విగ్రహం ఏమైంది? ఇది మనం చూస్తే ఇందాక మనం చెప్పినట్టు ఇది శంఖనిధి. అంటే శంఖనిధి, పద్మనిధి. శంఖనిధి అక్కడ, పద్మనిధి ఇక్కడ ఉంటారు కాబట్టి సో పద్మనిధికి సంబంధించినటువంటి విగ్రహం దగ్గర ఇక్కడ చూస్తే మనం 2 పాదాలు మాత్రమే ఉన్నాయి. పాదాలకు సంబంధించి కట్ చేసినటువంటి ఆనవాళ్ళు ఉన్నటువంటి పరిస్థితి. సో ఒకసారి ఇంకొక విగ్రహం అంటే పక్కన ఉన్నటువంటి పద్మనిధికి సంబంధించినటువంటి విగ్రహాన్ని కూడా మనం చూసేటువంటి ప్రయత్నం చేస్తాం. సో ఇక్కడ కట్ చేసినట్టు కనిపిస్తుంది కదా ఈ వీడియోలో. సో ఈ విగ్రహం ఏమైంది, ఎప్పుడు మాయమైంది తెలియనటువంటి పరిస్థితి. సో ఇక్కడ మనం చూస్తే క్లియర్గా ఇక్కడ ఈ విగ్రహం ఉంది. సో పద్మం చేతిలో ఉంది. పద్మనిధి కింద ఒక విగ్రహం ఉండాలి. విగ్రహం ఉన్నటువంటి ఆనవాళ్ళు ఉన్నాయి, కానీ విగ్రహం లేదు. ఏమైంది ఆ విగ్రహం? సో అక్కడ ఓకే. మరి ఇక్కడ శంఖనిధి ఇటువైపు ఉంటుంది. సో శంఖనిధిని మనం చూద్దాం ఇప్పుడు ఒకసారి. సో శంఖనిధికి సంబంధించి ఇప్పుడు ఆ విగ్రహం దగ్గర కూడా అలాంటి ఆనవాళ్ళు ఏమైనా ఉన్నాయా, లేకపోతే అక్కడ ఏదైనా విగ్రహం ఉందా అనేది కూడా మనం చూసేటటువంటి ప్రయత్నం చేద్దాం. సో ఒక్కసారి ఇది మనం ఒకసారి జూమ్కి వెళ్ళి చూస్తే సో ఇది. సో ఇక్కడ మనం చూస్తున్నాం. ఇది వచ్చేసి శంఖం ఉంది చేతిలో, శంఖనిధి. శంఖనిధి విగ్రహం 2 అడుగులు ఎత్తు ఉంది. సో 2 అడుగులు ఎత్తు, పద్మపీఠ ఉంది. తర్వాత వచ్చేసి కింద అది బేస్మెంట్ లాగా ఉంది. ఇక్కడ కూడా విరిగిపోయినటువంటి విగ్రహం ఉంది. ఇక్కడ ఒక విగ్రహం ఉండాలి, కానీ విగ్రహం లేదు. ఏమైంది ఆ విగ్రహం? అంటే ఎవరిది అసలు ఆ విగ్రహం? ఎందుకని ఆ విగ్రహం కనిపించట్లేదు? స్వామివారికి సంబంధించినటువంటి మహాద్వారం అంటే ప్రతి ఒక్క భక్తుడు ఇక్కడ నుంచి ఎంటర్ అవుతారు. ఇక్కడ నిధి దేవతలకు దండం పెట్టుకొని లోపలికి వెళ్ళేటటువంటి పరిస్థితి. మరి ఆ నిధి దేవతల పక్కన ఒక విగ్రహం లేనటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఆ విగ్రహం ఏమైంది? ఎప్పటి నుంచి ఆ విగ్రహం లేదు? సో మనం చాలా క్లియర్గా ఇక్కడ ఆ పీఠం కనిపిస్తుంది. పీఠం పైన 2 కాళ్ళు కూడా కనిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. మరి ఇప్పుడు ఆ విగ్రహం ఏమైంది అనేటటువంటి దాని మీద ప్రైమ్ న్యూస్ దీని మీద ఒక చిన్న పరిశోధనలా కూడా చేయాల్సినటువంటి పరిస్థితి. సో ఇక్కడ చూస్తున్నాం. సో ఇక్కడ పాదాలు మాత్రమే ఉన్నాయి, కానీ విగ్రహం అయితే లేనటువంటి పరిస్థితి. సో శంఖనిధి, పద్మనిధి అనేది ఈ రోజు ఉన్నటువంటి దేవతలు కాదు. వీళ్ళు వచ్చేసి నిధి దేవతలు. తిరుమల శ్రీవారికి సంబంధించినటువంటి ఆస్తులని, ఐశ్వర్యాన్ని కాపాడేటటువంటి దేవతలుగా వీళ్ళకి చారిత్రకమైనటువంటి అనేక రకాలైనటువంటి ఆధారాలు ఉన్నాయి. లోపలికి వెళ్ళేటటువంటి సందర్భంలో మనం ఇక్కడ ఈ గడప దాటేటటువంటి సందర్భంలో పక్కనే ఉంటారు. ఇక్కడ వచ్చేసి పద్మం ఉంటే పద్మనిధి, అలాగే ఇటు సైపు ఉన్నటువంటి విగ్రహానికి శంఖం ఉంటుంది కాబట్టి దాని పేరు శంఖ
శంఖనిధి అని చెప్పేసి శంఖనిధి పద్మనిధిగా ఇద్దరు దేవతలను చెప్తారు. కానీ ఇక్కడ ఒక విగ్రహం ఉండాలి. ఆ విగ్రహం ఏమైంది? ఇప్పుడు ఈ విగ్రహం మనం చూస్తున్నాం. ఇక్కడ కేవలం పాదాలు మాత్రమే ఉన్నాయి, కానీ విగ్రహం కనిపించినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఆ విగ్రహం ఏమైంది? ఆగమ శాస్త్రం ప్రకారం ఆలయాలకు సంబంధించినటువంటి విగ్రహాలు, నిర్జీవమైనటువంటి విగ్రహాలు, పగిలిపోయిన విగ్రహాలు, అలాగే పూర్తిగా తొలగింపబడినటువంటి విగ్రహాలు ఉండకూడదని చెప్పేసి నిబంధనలు చెప్తున్నాయి. ఇప్పుడు ఈ విగ్రహం ఏమైంది? ఎవరు తీసేశారు? ఒకటి మాయమైందా, లేకపోతే ఎవరైనా కావాలని తొలగించారా, లేకపోతే దొంగతనం చేశారు? ఎందుకంటే ఇక్కడ ఎవరిని కూడా అలౌ చేయరు. అంటే మహాద్వారం గుండా వెళ్ళేటటువంటి వాళ్ళకి కొంతమందికి మాత్రమే అనుమతి ఉంటుంది. కానీ ఇక్కడ చూస్తే మనం వీటిని తొలగించినటువంటి పరిస్థితి, నీట్గా కట్ చేసి తొలగించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఆగమ శాస్త్రం అంటే మీకు భయం లేదా? లేకపోతే తిరుమల శ్రీవారికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి కైంకర్యాల విషయంలోనే అనేక పాపాలు గతంలో చేశారు. కానీ ఇప్పుడు చూస్తే ఇక ఏకంగా విగ్రహాలనే మాయం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఆ విగ్రహాలు ఏమయ్యాయి? భక్తులకు సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత టీటీడీ మీద ఉంది. ఇది ఎప్పటి నుంచి మాయమయ్యాయి అనేటటువంటి దానికి కూడా అందుబాటులో ఉన్నటువంటి కొన్ని వివరాలని, కొన్ని సాక్ష్యాలను ప్రైమ్ న్యూస్ సేకరించింది. ఒకసారి మనం కానీ చూస్తే, ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి వివరాలు మనం కానీ ఒకసారి కానీ చూస్తే, ఇది వచ్చేసి మొత్తం దానికి సంబంధించి ప్రైమ్ న్యూస్ గతంలో సేకరించినటువంటి వివరాలు. వాస్తవంగా ఇందాక నేను చెప్పాను కదా, ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి ఆ విగ్రహాలకి సంబంధించి ఆ ముందు ఒక విగ్రహం పాదాల దగ్గర ఉందని నేను చెప్పినటువంటి ఏదైతే ఉందో అది ఒక్కసారి, ఇది ఒరిజినల్ ఫోటో. ఇది జస్ట్ మనం ఇది కానీ చూస్తే ఇది ఒరిజినల్ ఫోటో. సో ఇక్కడ చూస్తే ఈ విగ్రహం ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ విగ్రహం చూడొచ్చు మనం. ఇందాక ఇక్కడ వరకే ఉంది, ఈ విగ్రహం లేదు. ఎవరిది ఈ విగ్రహం? ఇది వచ్చేసి శంఖనిధి. శంఖనిధి దగ్గర ఇందాక నేను చూపించిన దాంట్లో ఇంతవరకే ఉంది, ఇక్కడ పాదాల వరకే ఉండే. ఈ విగ్రహం లేదు. ఈ విగ్రహం ఎవరిది అంటే అచ్యుత దేవరాయల విగ్రహం ఇది. సో అచ్యుత దేవరాయలు వారు అప్పట్లో స్వామివారికి సంబంధించి శంఖనిధి పద్మనిధిని అక్కడ ప్రతిష్ఠింపజేశారు అనేటటువంటి ఉద్దేశంతో ఇక్కడ ఈ విగ్రహం ఉంది. ఈ అచ్యుత దేవరాయల విగ్రహం మాయమైంది. ఎవరు మాయం చేశారు, ఎందుకు మాయం చేశారు అనేటటువంటి దానికి సంబంధించి కూడా సమాధానం కావాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇక్కడ చూడొచ్చు మనం 6 అంగుళాల పరిమాణంలో ఈ విగ్రహం ఉంది. ఈ శంఖనిధి పద్మనిధికి సంబంధించిన విగ్రహం 2 అడుగులు ఉంటే, అక్కడ పక్కనే ఉన్నటువంటి ఈ అచ్యుత దేవరాయలకు సంబంధించినటువంటి విగ్రహం 6 అంగుళాల్లో ఇక్కడ విగ్రహం పాత ఫొటోస్లో మనకు కనిపిస్తుంది. ఆ విగ్రహానికి సంబంధించి ఇందాక నేను ఏదైతే చూపించానో వీడియోలో మీకు, సో ఆ వీడియోలో ఇక్కడ కట్ చేసినటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. ఇక్కడ కట్ చేస్తుంది. అదే దాన్ని ఇక్కడ కానీ మనం కానీ చూస్తే చాలా స్పష్టంగా ఇక్కడ ఆ విగ్రహం ఉన్నటువంటి పరిస్థితి. సో ఇక్కడ చూడొచ్చు, ఆ విగ్రహం ఇక్కడ ఉంది. ఇప్పుడు ఆ విగ్రహం ఏమైంది అనేది మాత్రమే ప్రైమ్ న్యూస్ ప్రశ్నిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. దీనికి టీటీడీ సమాధానం చెప్పాలి. మరి ఎప్పుడు మాయమైంది? ఈ మధ్యకాలంలో మాయమైందా, గతంలో మాయమైందా అనేటటువంటి దానికి కూడా ప్రైమ్ న్యూస్ కొన్ని సాక్ష్యాలు సేకరించడం జరిగింది. ఇక్కడ మనం చూస్తే నరేంద్ర మోడీ గారు గతంలో తిరుమల పర్యటనకు వచ్చారు. ఎందుకంటే మహాద్వారం దగ్గర లభించినటువంటి ఫొటోస్ ఇదొక ఫోటో మాకు. అంటే 2023లో నరేంద్ర మోడీ గారు వచ్చినటువంటి సందర్భంలో తీసినటువంటి ఫోటో. ఇక్కడ నరేంద్ర మోడీ గారిని చూపించాలనే ఉద్దేశం కాదు, ఇక్కడ ఉన్నటువంటి పద్మనిధి శంఖనిధికి సంబంధించినటువంటి విగ్రహాల పక్కన ఉన్నటువంటి అచ్యుత దేవరాయల విగ్రహం ఎప్పుడు మాయమైంది అని తెలుసుకునేందుకు మాత్రమే ఈ ఫోటోను మనం వినియోగిస్తున్నాం. సో ఇక్కడ చూడొచ్చు మనం. సో ఇందులో కూడా లేనటువంటి పరిస్థితి. అంటే 2023లో కూడా ఇక్కడ ఉండాల్సినటువంటి అచ్యుత దేవరాయలకు సంబంధించినటువంటి విగ్రహం లేదు. సో పద్మనిధి శంఖనిధి విగ్రహాలు మాత్రమే ఉన్నాయి, తొలగించినటువంటి పాదాలు మాత్రం అక్కడే ఉన్నటువంటి పరిస్థితి. అంటే 2023లో కూడా దీన్ని పక్కన పెట్టేసినటువంటి పరిస్థితి, అప్పటికే లేనటువంటి పరిస్థితి ఉంది. గతంలో మనం చూస్తే ఈ ఫోటో చూడొచ్చు. ఇది మనం, ఇది ధర్మారెడ్డి గారు, అప్పట్లో ఆయన అడిషనల్ అన్ని తానే వ్యవహరించిన ధర్మారెడ్డి గారు. సో ఆ సందర్భంలో మనకు లభించినటువంటి ఫోటో. సో అప్పుడు కూడా శంఖనిధి పద్మనిధి ఇక్కడ కానీ చూస్తే ఇక్కడ విగ్రహం లేనటువంటి పరిస్థితి ఉంది. దీంతోపాటు ఇంకొక ఫోటో మనం కానీ చూస్తే ఇక్కడ చూడొచ్చు మనం. గతంలో కరుణాకర్ రెడ్డి గారు ఆయన చైర్మన్గా ఉన్నటువంటి సందర్భంలో స్వామివారికి సంబంధించి చేసేటటువంటి ఆ కార్యక్రమంలో ఇక్కడ మనం కానీ చూస్తే ఇక్కడ కూడా విగ్రహానికి లేనటువంటి పరిస్థితి. అంటే ఇది గతం నుంచి కూడా లేదు అనేది మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఈ శంఖనిధి పద్మనిధికి సంబంధించినటువంటి విగ్రహాల పక్కన ఉండాల్సినటువంటి ఈ అచ్యుత దేవరాయల విగ్రహం ఏమైంది? సో ఇందాక నేను చూపించాను, మీకు చాలా క్లియర్గా చూపించాను అనమాట. ఇక్కడ చూడొచ్చు మనం, చాలా స్పష్టంగా ఉన్నాయి శంఖనిధి పద్మనిధి. సో శంఖనిధి పద్మనిధికి సంబంధించి అచ్యుత దేవరాయలకు సంబంధించినటువంటి 6 అంగుళాల విగ్రహాలు ఇక్కడ నమస్కార భంగిమలో ఉన్నటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు వీడియోలో, ఇందాక మనం చూపించినటువంటి వీడియోలో ఇక్కడ ఉండాల్సినటువంటి విగ్రహం లేదు. ఇది స్వామివారి ప్రధాన ద్వారం దగ్గర ఉండాల్సినటువంటి విగ్రహం. సో ఆ రోజుల్లో చాలామంది రాజులు
స్వామివారికి చాలా కైంకర్యాలు చేశారు. అంతేకాకుండా అనూచానంగా నగలిచ్చారు, అనేక బహుకరణలు ఇచ్చారు. అన్ని చేసినటువంటి వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి విగ్రహాలకు సంబంధించి ఇక్కడ ఇది లేనటువంటి పరిస్థితి. సో ఈ విగ్రహాలు ఏమయ్యాయి? అది పంచలోహ విగ్రహాలా, లేకపోతే ఏమైనా విలువైనటువంటి విగ్రహాలా, అందులో ఉన్నటువంటి లోహం ఏంటి, నిజంగా అది అడ్డంగా ఉన్నాయని చెప్పేసి ఏమైనా తొలగించారా, తొలగిస్తే ఆ విగ్రహాలు ఇప్పుడు ఎక్కడున్నాయి, ఎప్పుడు తొలగించారు, తొలగించినటువంటి విగ్రహాలు అంటే కట్ చేసినటువంటి భంగిమలో ఉన్నటువంటి విగ్రహాలు అక్కడ ఉండొచ్చా, దీనికి ఎందుకని ఆల్టర్నేట్ చేయలేదు, నిజంగా విరిగిపోతే కట్ చేసినటువంటి పరిస్థితి ఉండదు, మరి ఈ విధంగా ఉన్నాయి అంటే ఎవరో కావాలని తొలగించినటువంటి పరిస్థితి, ఎందుకు తొలగించాల్సి వచ్చింది? నెంబర్ 1, తొలగిస్తే ఆ ప్లేస్లో రీప్లేస్ ఎందుకు చేయలేదు? నెంబర్ 3, ఆ విగ్రహాలకు సంబంధించి ఈ రోజుటి కాదు, చాలా పురాతనమైనటువంటి విగ్రహాలు, మరి పురాతనమైన విగ్రహాలతో కలిసి ఉన్నటువంటి నమస్కార భంగిమలో ఉండాల్సినటువంటి ఒక ఆ రాజుగారికి సంబంధించినటువంటి ఆ విగ్రహాన్ని ఎందుకు తొలగించాల్సి వచ్చింది? అచ్యుతదేవరాయలకు సంబంధించినటువంటి విగ్రహాన్ని ఎందుకు తొలగించాల్సి వచ్చింది? దీనికి సమాధానం టీటీడీ చెప్పాలి. ఇప్పుడు టీటీడీ దీని మీద విచారణ జరపాలి. ఏ సమయం నుంచి అది లేదు అనేటటువంటి వాస్తవాలు బయట తీయాలి. ఇదేదో ఈ మధ్య కాలంలో జరిగిందని తెలుసుకుంటారు అనేటువంటి అంశంతో మనం ఏం చేసామంటే, గతంలో అందుబాటులో ఉన్నటువంటి ఫోటోలు ఎత్తికితే మనకు 2023 వరకు ఉన్నటువంటి ఫోటోలు మా పరిధిలో మాకు లభించాయి. అవి ఇందాక నేను చూపించాను, అందులో చాలా స్పష్టంగా ఉన్నటువంటి పరిస్థితి. సో అప్పుడు కూడా లేనటువంటి పరిస్థితి. గత ప్రభుత్వ హయాంలో కూడా విగ్రహాల పక్కన అచ్యుతదేవరాయలకు సంబంధించినటువంటి విగ్రహం కట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. సో ఇది ఏ టైంలో దీన్ని తొలగించారు, ఎందుకు తొలగించారు? ఇంకొక విషయం ఏంటంటే, ఆగమ శాస్త్రం ప్రకారం నిర్జీవమైనటువంటి విగ్రహాలు ఉండకూడదు. ఇది ఆలయం స్వామివారికి సంబంధించినటువంటి ప్రధాన ఆలయం. తిరుమల శ్రీవారి ఆలయం లోపలికి ప్రవేశించేటటువంటి మహాద్వారం. మరి మహాద్వారం దగ్గర ఈ విధమైనటువంటి విగ్రహానికి పక్కన తొలగించినటువంటి విగ్రహం ఉండొచ్చా? సో ఒక రకంగా చెప్పాలంటే భిన్నమైనటువంటి విగ్రహం అంటాం. మరి భిన్నమైనటువంటి విగ్రహాలు ఇక్కడ పెట్టొచ్చా అనేటటువంటి దాని మీద ఆగమ శాస్త్ర పండితులు ఎందుకని పట్టించుకోవట్లేదు? కనీసం ఎప్పటికైనా సరే టీటీడీకి అవగాహన ఉందా? టీటీడీకి తెలుసా ఇవి తొలగించారు అనేటువంటి విషయం తెలుసా? సో ఖచ్చితంగా ఎప్పుడు తొలగించారు అనేటటువంటి దాని మీద ఖచ్చితంగా టీటీడీ సమాధానం చెప్పాలి. అంతేకాకుండా ఇప్పుడున్నటువంటి ధర్మకర్తల మండలి కూడా దీని మీద సరైనటువంటి విచారణ జరపాలి, ప్రభుత్వం విచారణ జరపాలి. ఎందుకంటే కోట్లాది మంది హిందువులకు సంబంధించినటువంటి ఇది విశ్వాసానికి సంబంధించినటువంటి అంశం కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి పాదాలు ఉన్నాయి, కానీ విగ్రహం ఏమైంది, ఈ విగ్రహాలు ఎవరు తీసుకెళ్లారు, కట్ చేసి దాచిపెట్టారా, లేకపోతే అడ్డంగా ఉన్నాయని పక్కన పెట్టారా, లేకపోతే మాయం చేశారా, వీటిలో ఇంకేమైనా నిధి దేవతలు కదా, ఇంకేమైనా నిధులు ఏమైనా దొరికాయా, ఎందుకని పరిస్థితి? అంటే నిధి దేవతలు అంటే ఏంటి? స్వామివారికి సంబంధించినటువంటి లోపల ఉన్నటువంటి నిధి నిక్షేపాలకి వీళ్ళిద్దరూ కూడా కాపలా దేవతలు అంటాం. మరి కాపలాగా స్వామివారి నిధులకు కాపలా ఉండే నిధి దేవతల పక్కన ఉన్నటువంటి విగ్రహాలకే రక్షణ లేకుండా పోయినటువంటి పరిస్థితి. అంటే స్వామివారికి సంబంధించినటువంటి ఆస్తులు పోయినా సరే నిధి దేవతలు ఏం చేయట్లేదు కాబట్టి పక్కనే ఉన్నటువంటి విగ్రహాన్ని మాయం చేసిన ఏం చేయరు అనేటువంటి ఉద్దేశంతో ఏమైనా తొలగించారా? సో ఇవన్నీ కూడా బయటకు రావాల్సినటువంటి అవసరం ఉంది. సో దీని మీద ఖచ్చితమైనటువంటి విచారణ జరపాలి. అంతేకాకుండా అసలు ఎప్పుడు ఈ విగ్రహాలు మాయమయ్యేటువంటి వివరాలు కూడా బయటికి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. భక్తుల మనోభావాలను కాపాడాలి. అంతేకాకుండా దీని మీద పూర్తిస్థాయి విచారణ జరపాలి. ఎప్పటి నుంచో ఈ విగ్రహాలు కనిపించినటువంటి పరిస్థితి, కానీ మనం ఇందాక నేను చూపించినట్టు ఓల్డ్ ఫొటోస్లో మాత్రం మనకు కనిపిస్తున్నాయి. సో ఓల్డ్ ఫోటోలో మనం చూస్తే ఈ విగ్రహాలు అయితే ఉన్నటువంటి పరిస్థితి ఇప్పుడైతే లేనటువంటి సిచ్యువేషన్ ఉంది. కాబట్టి దీని మీద విచారణ జరపాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది.